ఎవడరా గొడవ చేసేది ఇక్కడ? ఇతను అమ్మాయికి తండ్రి లాంటివాడు. ఉండవా, తనతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని వెళ్ళిపోతాడు. నాకు ఇంట్లో చెక్ చేసే పని ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ పైకి వెళ్తున్నాం. ఈసారి డోర్ నువ్వు తీస్తావు. చల్, లెట్స్ గో. నేను పేరు అడిగితే నివేదిత అని చెప్పింది పోలీస్ స్టేషన్లో. ఎందుకు చెప్పదు? నటించడం అలవాటైపోయింది. ఏంటి మండుతుందా? లవ్వా? నీ చాప్టర్ తర్వాత చాలా మందితో తెలుసా, నువ్వు సింగిల్గానే ఉండుంటావుగా. ఈ అమ్మాయిలు ఉన్నారే, కాపాడదామని ప్రయత్నిస్తున్నా. ఇదిగో ఈ పోలీస్ ఆయన సాయంతో అది తెలియకుండా ఎక్కడికో పారిపోయింది. హిందీ సినిమాను ఒక ఊపు ఊపాల్సిన పిల్లరా, వేస్ట్ చేసుకుంది అనవసరంగా. ఏంటి చెప్తాను. ఏంటి సార్? నీ ప్రాబ్లం ఏంట్రా? పక్కన మా అన్నయ్య నువ్వేగా చంపేశావు. నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీ ఇంటికి 2 శవాలు పంపించాలి, నీది కూడా కలిపి. నాకు చెప్పని పక్కన కొడుకన్నవరా, చెప్పనన్నారా పక్కన కొడుకని. You're not going to get me into any kind of trouble, Maitli, are you? Let me see what I can do. Thank you, Aman. Thank you so much. ఈ ఫ్లాటే. మా అన్నయ్యని ఎలా మీట్ అయ్యావు? లేక ఎవరిని కలవలేదు, మాట్లాడలేదు. మిగతా సినిమాలు చేస్తానని ఒప్పుకున్నదే కుమార్ సార్ దగ్గర నుంచి ఎలా అయినా తప్పించుకోవచ్చని. ఆయన ఏ క్షణానైనా ఒక మృగాలా మారుతాడని నాకు తెలుసు. 5 ఏళ్లే అంతేగా నేను అడిగేది. నువ్వు జాలీగా ఉండు, ఫ్రెండ్స్తో తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కానీ ఆ రాజమండ్రి సంత, పిల్లాడు, అలా అది మాత్రం వద్దు. అండ్ ఎక్కడికి వెళ్ళినా నేను అతని మనిషినని, అతనికే సొంతం అని, తనదాన్నని అందరికీ ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. నాకు కుదిరినప్పుడల్లా అతనికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాను. ఆఖరి వారం అతను వచ్చినప్పుడు అతని మొహం మీదే తలపేసేశాను. అస్సలు మాట్లాడలేదు. ఐ ఇన్సల్టెడ్ హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకరోజు ముంబైలో మీటింగ్ ఉందని చెప్పి నన్ను తీసుకొచ్చాడు. 200 crore బిజినెస్ ఉన్న మూవీకి హిందీ యాక్టర్ ఆనంద్ డేట్స్ కోసం వచ్చాం. సడన్గా ఆనంద్ పక్క రూమ్ నుంచి నా రూమ్లోకి వచ్చేసాడు. Hey babes, what happened? Later, right? Babes, it's really cool. I'll wait for you. Take your time, okay? I didn't know he was there to pimp me out. So you don't like it easy, huh? Hey! Just show them to me! I'm gonna call the cops! Oh, you wanna call the cops? I'll call them. Cops in the next room. I'll call them. Superstar who man? Just stop fighting and just sit back, relax and enjoy. Leave! Back.
What do you want, huh? I thought you guys left. నీ ఇష్టం లేకుండానే కదా వాడు ఇక్కడ ఉన్నాడు. నాకు తెలుసు, ఆయన అడుగుతున్నాను. అవును. అయితే ఇలా వచ్చి కూర్చో. కూర్చో. Dude, hello. What the? Who the are you? నా పేరు గురుమూర్తి. గురు రఘువాల నేనే. You know this? You know, in movies I do my own stunts. I'll pulverize you. అదేంటో తెలీదు, వీడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా కొట్టాలనిపించేది. बैठो ना, मेरा हीरो ले. कुमार 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 ने रमना. Force yourself on a girl again. Will you? Will you? Tell me. Will you? No, right? జనాలు మర్చుకునే హీరో కదా నువ్వు చేసే పని ఇదేనా? పైగా ఆర్మ్స్ డీలింగ్. చావరా. నో, వదిలేయండి. సరే బయలుదేరు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే. ఆనంద్ భాయ్, ఆనంద్ భాయ్, ఏ ఆనంద్ భాయ్, ఏమైంది లేక? ఏమైనా చేసుకున్నాడా? ఆనంద్ భాయ్, క్యా హువా ఆనంద్ భాయ్? నిద్రపోతున్నాడు. నువ్వు అక్కడ ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారా? ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? చెప్పురా, ఎవర్రా నువ్వు? ఇది కన్ను పట్టుకునే హ్యాండ్. ఈ ల్యాప్టాపేగా తన ఫొటోస్ ఇంకా ఇందులో ఉన్నాయి. ఇందులో మాత్రమే, ఇంకా ఎందులో ఉన్నాయి? ఇందులో మాత్రమే ఉంది. ఇంకెందులో? కొడక వెతుక్కుంటూ కొట్టాలి. ఇంకెందులోనూ లేదు. వీడిని కొట్టాలా నువ్వు? కొట్టు. రా, ఒక్కసారి కాలుతో తను రా, నేనున్నాను. ఏయ్, లేక వద్దు. చచ్చిపోయిలో ఉన్నాడు, నువ్వు బయలుదేరు. చెప్పాలంటే గురువే నన్ను కుమార్ నుంచి కాపాడారు. ఆయనతో నన్ను రమ్మన్నారు. హోటల్ బేస్మెంట్లో ఒక వ్యాన్ పార్క్ చేసింది. అది గురువు వ్యానే. పోలీస్ ఆపరేషన్. కుమార్ బుక్ చేసిన అన్ని రూమ్లోనూ కెమెరా ఫిట్ చేశాను. అప్పుడే తెలిసింది నువ్వు పక్క రూమ్లో ఉన్నావని. యూ ఓకే? ఎస్. యూ కెన్ ట్రస్ట్ మీ. మీరు రఘు అన్నయ్య. ఐ ట్రస్ట్ యూ. నా పిక్చర్స్ ఏదో కుమార్ తీశాడని యాక్టర్ చెప్పాడు. మీరు కూడా ఆ పిక్చర్స్ ఈ ల్యాప్టాప్లోనే ఉన్నాయా అని వాడిని అడిగారు. ఇందులోనైనా ఇంకెక్కడైనా ఉన్నాయా అని భయంగా ఉంది. ఇట్స్ ఓకే లేక, ఏం లేదు. నీకు తెలియకుండా, నీ ఇష్టం లేకుండా జరిగిన విషయం. అసహ్యం అనుకోవద్దు, అది తలుచుకుని బాధపడద్దు. ఏం కాదు, ఇంకెందులోనూ ఉండదు. ఒకవేళ ఉన్నా వి విల్ గెట్ రెడ్ ఆఫ్ ఇట్. ఓకే? అక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్లారు, కానీ అది ఆయన ఇల్లు కాదు. అక్కడే స్టే చేశాను. ఆయన 24 hours వర్క్ చేస్తూనే ఉన్నారు. ఒక ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ తోటి, వ్యాన్లో దొరికిన ఫుటేజ్ తోటి. 3 ఏళ్ల కష్టం ఇది.
యాజ్ అన్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. ఒకే సెకండ్ అన్నిటిని విసిరిపారేసి వెళ్ళిపోయాను. నాకు కావాల్సింది దొరికింది, కిందకు వచ్చేసాను. మళ్ళీ పైకొచ్చాను హోటల్ రూమ్లోకి. కాజ్ యువర్ రఘుస్ గర్ల్. అందుకోసమైనా రఘుతో మాట్లాడు.